నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్. రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తారు విందు నిర్వహించనున్నట్లు తెలిపిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందని స్పష్టం చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, సూఫీ మత అనుచరులకు ఈ రాష్ట్రం చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిండిన ప్రదేశమని చెప్పారు. వాల్మీకి, గౌతమ బుద్ధుడు, లార్డ్ మహావీరుడు వంటి ఆధ్యాత్మిక నాయకులకు నిలయంగా నిలిచిందని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన బీహార్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని, హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, సూఫీ మత అనుచరులకు ఈ రాష్ట్రం చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిండిన ప్రదేశమని, వాల్మీకి, గౌతమ బుద్ధుడు, లార్డ్ మహావీరుడు, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ వంటి ఆధ్యాత్మిక నాయకులకు నిలయంగా నిలిచిందని అన్నారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీడియో సందేశంతో కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు బీహార్ యొక్క మధురమైన పాటలు, వేణువు మరియు జానపద నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, రాజ్భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. Now, I cordially invite our Honorable Governor Sri Abdul Nazir sir to grace the occasion and address the gathering. Distinguished guests, ladies and gentlemen, and my dear students, my warm greetings to you all. You are right, Mr. Atul Kumar Jha. Where is he? बिहार ने सब कुछ देखा है, but you missed one name, I suppose. You took the name right from Ashoka till Manoj Vajpayee and the famous anchor उसके बाद Anjana Om Kashyap. But you have missed one name, I thought, who said Khamosh with distinction. Yeah, why did you miss that? That is why I quoted Guinness. Is it for political reason? The man who entertained for 5 decades and continues to. Next time I will include him also. Okay. At the outset, I extend my warm greetings and hearty felicitations to the people of Bihar on the occasion of Bihar Day, celebrated on 22nd March every year, commemorating the state's formation after its separation from the Bengal province in 1912. Most of my speech may be a repetition because right from the Honorable Governor of Bihar till Mr. Jha, all of you have said about Bihar. It may look like repetition, but I can't help. రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని, జగన్ హయాంలో ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉన్నారని గుర్తు చేశారు. పదవులు ఇవ్వటం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకున్నారని, జగన్ ముస్లింలకు పెద్ద దిక్కుగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ యొక్క సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం రేపు 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం ఏదైతే నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో అవినాష్ గారు, అదేవిధంగా మన ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముఖ్యంగా మన మైనార్టీ సోదరులందరూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగిందండి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు 26వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మైనార్టీ అందరికీ ఇప్పుడు ఇఫ్తార్ విందుగా అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం. ఇది 26వ తారీఖు 5 గంటలకి అసర్ నమాజ్ అని ఉండింది. అసర్ నమాజ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత మన ఇప్పుడు ఉపాసాలు ఇప్పుడు మొగ్రీబ్ నమాజ్ కూడా అక్కడే జరిగిద్దండి. దాని తర్వాత మైనార్టీ సోదరులందరికీ ఒక ఇప్పుడు విందు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 26వ తారీఖు కార్యక్రమం అండి. దీని ముఖ్య అతిథిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు 26వ తారీఖు గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసి కళ్యాణ మండపంన సాయంత్రం 5 గంటలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మైలురాయికి చేరిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం నాటికి 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, తూకం తేడాలు, తేమ శాతం తేడాలు లేకుండా నిబద్ధతతో ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. అన్నదాతే సుఖీభవ అనే భావన, రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మన అందరిపైన ఉంటుంది. అహర్నిశలు కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని, మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో
వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అందుకోసమే ప్రతి కుటుంబం నెలకు 15,000 సంపాదించుకునేలా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్కు చెందిన 3 నిరుపేద కుటుంబాల వారికి జీవనోపాధి నిమిత్తం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తోపుడు బండి, ఇస్త్రీ పెట్టే, కుట్టు మిషన్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆలోచనలు చేస్తున్నారన్నారు. కుటుంబ విలువలు, ఆర్థిక విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా రాష్ట్రం దృఢమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించవచ్చన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 15,000 సంపాదించేలా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కూడా ఉందన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాలకు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మన నాగార్జున నగర్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొన్న 3వ డివిజన్లో కాలనీకి మన దాసరి కృష్ణకి మన ఒక బండి, మన భవానీకి మిషను, సత్యనారాయణకి ఇస్త్రీ పెట్టే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబాలు వీటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతి ద్వారా ఇవ్వటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని విమర్శించారు. 3 రోజుల క్రితం పెనుగంచి ప్రోలు, తిరునాళ్లలో 2 వర్గాల మధ్య జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయ్యి మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న 16 మంది వైసీపీ సానుభూతి పరులను పరామర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం రాజకీయ కక్షతో యువకులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు ఇసురుతుంటే అటు ఇటు తోపులాట జరిగింది. ఇది వాస్తవం జరిగింది. అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే, అరే యూనిఫామ్ మీద, టోపీ మీద 3 సింహాలు ఉన్నాయే, ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే, నిష్పక్షపాతంగా శాంతి భద్రతలను అదుపు చేస్తాము, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము, నా విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా కంట్రోల్ చేయలేదు, కట్టడి చేయలేదు. కట్టడి చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సంబరం దగ్గర లేని వాళ్ళు, ఆ సంబరం దగ్గర అంటే అమ్మవారి జాతరలో పాల్గొనకుండా, ఆ అమ్మవారి జాతరలో ఆ గొడవ జరిగేప్పుడు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి చదువుకున్నారు, విద్యాధికులు ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వీళ్ళందరూ అక్కడ ఉంటే, ఇంకా చెప్పాలంటే ఆ గుడి పూజారి గారి కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ అంటే జాతరలో అమ్మవారి ప్రభకి పూజ చేయడానికి వచ్చినటువంటి పూజారి కొడుకు కూడా ముద్దాయిగా తీసుకొస్తారు. ఏంటయ్యా అంటే ఇందులో సోషల్ మీడియాలో జగన్ గారితో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫోటో దిగి పెడితే ఆ ఫోటో దిగినోడు, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎవరు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ మధ్య కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు,
తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసుల్ని హత్యాయత్నం చేశారు, పోలీసుల్ని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి 16 మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని 3 పదులు నిండని కుర్రోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ నెల 26న వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లింలంతా పాల్గొనాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఈసీ కళ్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులో పార్టీ అధినేత జగన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని వివరించారు. ముస్లింల పక్షపాతిగా ఉన్న జగన్ హయాంలో వారికి ఎంతో పెద్దపీట వేసి సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ముస్లిం ద్రోహులని వారు అభివర్ణించారు. గారు వ్యక్తిగతంగా ఇఫ్తార్లో పాల్గొని ఆత్మీయంగా ముస్లింలకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, రంజాన్ మాసం పవిత్ర మాసం, ప్రేమకి, దాతృత్వానికి, క్రమశిక్షణకి మారుపేరు. ఈ మాసంలో పేదలు, ధనిక వర్గాలని కాకుండా అందరినీ సమానంగా చూసేలాగా, అందరం కలిసి ఉండేలాగా సమానత్వంతో చేసుకునే పండగ. సహజంగా ధనిక వర్గాలు పేదలకి వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఒక 30% ఇవ్వడం, అదేవిధంగా పండగ సందర్భంగా దాతృత్వ గుణంతో కానుకలు ఇవ్వడం, లేనివాడు పండగ చేసుకోలేకపోతే అతనికి కావలసినవన్నీ ఇవ్వడం ఈ మాసం యొక్క గొప్పతనం. ఈరోజు ప్రధానంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు, గౌరవనీయులు అనేక మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారందరూ కలిసి ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎన్ఏసీ కళ్యాణ మండపం, ఆటో నగర్లో ఉన్నటువంటి ఈ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకోసమని ముస్లిం సమాజం అందరూ కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా 2 విషయాలు మీ ముందు ప్రస్తావించాలని కోరుతున్నాను. రేపు 26వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా విచ్చేసిన ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మనం సక్సెస్ చేయాలా. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశం మొత్తం మీద కూడా ఎవరైనా ముస్లిమ్స్కి న్యాయం చేశారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేసిందని సవినయంగా తెలుపుకుంటున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి అని మనకి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మేమందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూసాము. అలాగే మా ముస్లిం మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అని చక్కగా చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు, ఆయన పరిపాలన ముందు ముస్లిమ్స్లో దాదాపుగా 80% ఎక్కువ కూడా రోజువారీ పనులు చేసుకుంటానే ఉండేవాళ్ళు. బాజీస్ అన్లిమిటెడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను విజయవాడ పీవీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని రెస్టారెంట్ భాగస్వామి బాజీ తెలిపారు. మాంసాహార, శాకాహార వంటకాలను, బిర్యానీలను అన్లిమిటెడ్గా అందించడం తమ రెస్టారెంట్ ప్రత్యేకతగా తెలిపారు. ఈ రెస్టారెంట్ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు, నాగుల్ మీరా ఈ నెల 24న ప్రారంభిస్తారని ఆయన వివరించారు. మొగల్రాజ్పురంలోని పీవీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాజీస్ అన్లిమిటెడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ నెల 24న ప్రారంభం కానుంది.
ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను రెస్టారెంట్ భాగస్వాములు బాజీ అఖిల్ గౌతమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో ఉన్న అన్లిమిటెడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను విజయవాడ వాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆ తర్వాత రోజు నుంచి అన్నిటినీ అన్లిమిటెడ్గా అందుబాటు ధరల్లో అందిస్తామని వివరించారు. ప్రకృతి సిద్ధమైన అంబియన్స్తో రుచిగా తయారు చేసిన వంటకాలు తిన్నంత అందించడం తమ రెస్టారెంట్ ప్రత్యేకతగా వివరించారు. 24న జరిగే ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు, టీడీపీ నాయకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొంటారని వారు వివరించారు. విజయవాడ ప్రేక్షకులందరికీ కూడా శుభవార్త. నేను మీ నక్షత్ర బాజీని. ఇప్పుడు మన విజయవాడ నడిబొడ్డున పీవీపీ మాల్ రోడ్లో మనకి మీ అందరికి కూడా మంచి ఆఫర్తో అన్లిమిటెడ్ బాజీ అన్లిమిటెడ్ అనే రెస్టారెంట్ మనకి 24వ తారీఖు మార్నింగ్ ఎంపీ గారి చేతుల మీదుగా, కేశినేని చిన్ని గారి చేతుల మీదుగా మనకు ప్రారంభించబడుతుంది. అట్లాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారిచే, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిచే, అలాగే ఎక్స్ పోలీస్ చైర్మన్ నాగుల మీరా గారిచే నలుగురిచే గొప్ప ప్రారంభం రేపు 11 గంటలకి. విజయవాడ ప్రజలందరూ కూడా కంపల్సరిగా మీరు రావాలి. మా రెస్టారెంట్ ప్రత్యేకతలు ఏమిటంటే ఇది అన్లిమిటెడ్ రెస్టారెంట్. ఇది చాలా చాలా ఫేమస్. మీరు ఎక్కడా కూడా ఈ రెస్టారెంట్ ఈ టైప్ మీరు ఎక్కడ తినుండరు. ఆల్రెడీ మన 10-12 బ్రాంచెస్ ఉన్నాయి. మన విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ పెడుతున్నాము. అన్లిమిటెడ్ కాన్సెప్ట్, మీకు తక్కువ ప్రైస్తో పే లిమిట్ ఈట్ మోర్. తక్కువ పే చేయండి, ఎక్కువ తినండి. స్టార్టర్స్ కూడా మీకు తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లాగే బిర్యానీస్ కూడా తక్కువ అమౌంట్స్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ రేపు ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అన్లిమిటెడ్ కాన్సెప్ట్ లేదు. 50% డైరెక్ట్ డిస్కౌంట్ పెట్టాం. బిల్లులో ప్రతి రూపాయిలో కూడా మీరు 1000 రూపీస్ బిల్లు వస్తే మీరు 500 వస్తే 250, 100 వస్తే 50 రూపీస్, అట్లా 50% బిల్ పెట్టాం. మంగళవారం నుంచి కూడా మీకు అన్లిమిటెడ్ ఆఫర్ రన్ అవుతుంది. మన ఫ్రాంచైజీ ఓనర్ కూడా సాయి నిఖిల్ గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు మన రెస్టారెంట్ ఆఫర్స్ చెప్తారు. మీకు మల్లికార్జున రెస్టారెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికి 7 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఇప్పుడు 8వ బ్రాంచ్ విజయవాడలో బాజీ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తున్నామండి. ఇప్పుడు మా అన్లిమిటెడ్ ప్రత్యేకతలు ఏంటంటే 380 రూపాయలకి మీకు అన్లిమిటెడ్ మిక్స్ స్టార్టర్ అని ఒక ఆఫర్ ఉంటుంది. 4 రకాల స్టార్టర్లు ఉంటాయి. ఫిష్, చికెన్, ప్రాన్, కాజు చికెన్. మీరు అవి ఎంత కావాలంటే అంత తినొచ్చు. 380 పే చేయొచ్చు. మీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు. అది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఎంత కావాలంటే అంత రీఫిల్ చేసుకొని తినొచ్చు. అది మీకు స్టార్టర్ నార్మల్గా ఒక స్టార్టర్ వచ్చి మీకు విజయవాడలో 380, 400 ఉంటుంది. ఇప్పుడు మనం 380కి 4 రకాల స్టార్టర్లు ఎంత కావాలంటే అంత తినొచ్చు. మా రెస్టారెంట్ ప్రత్యేకత అది. ఇప్పుడు మీకు ఇంకా అలాగే చాలా ఆఫర్లు ఉంటాయి. 480 పే చేస్తే మీకు ఒక కూల్ డ్రింకు, ఒక సూపు, ఒక స్టార్టర్, బిర్యానీ అన్లిమిటెడ్. మీకు నచ్చిన బిర్యానీ ఎంత కావాలంటే అంత తినొచ్చు. 480 మాత్రమే. ఈ సూపు ఇవన్నీ నార్మల్, ఇవన్నీ కాంప్లిమెంటరీ వస్తాయి. నెక్స్ట్ 580. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా వచ్చారు, మీకు నచ్చిన బిర్యానీ ఎంతైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. 580 రూపాయలు కడితే చాలు ఇద్దరికి మాత్రం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. మీకు ఎంత కావాలంటే అంత పెడతాం. మీరు ఫుడ్ ఆర్డర్ చేసి వేస్ట్ చేస్తే మాత్రం ఛార్జెస్ పడతాయి. మీకు తిన్న వాళ్ళకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. లేదు మీకు ఎక్కువైపోయింది తినలేకపోతున్నా అంటే మీ పేరు మీద మేమే డొనేట్ చేస్తాం పూర్ పీపుల్కి. దానికి మీకు సమ్ హాఫ్ ఛార్జ్ పే చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన దగ్గర చాలా ఆఫర్స్ ఉంటాయి. మీరు డైలీ కొత్త ఐటమ్స్ ఉంటాయి. డైలీ ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది మన దగ్గర. మీకు బయట రెస్టారెంట్లు మన రెస్టారెంట్ చాలా తేడా ఉంటుంది. మీకు క్వాలిటీలో కానీ ఈ రేట్ విషయంలో కానీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అందరికీ అందుబాటు ధరలోనే తక్కువ రేట్లోనే మీకు అన్లిమిటెడ్ మీకు అందిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్ టు ద విజయవాడ యూత్. మీరు విజయవాడలో చాలా టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు. దిస్ వన్ ఇస్ ద న్యూ కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్తో విజయవాడలోకి మేము ఎంట్రీ అవుతున్నాం. అన్లిమిటెడ్ అనే ఫ్రాంచైజ్ తీసుకుని కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాం అన్లిమిటెడ్ రెస్టారెంట్. ఇది వచ్చేసి మీకు యూనిక్ కాన్సెప్ట్. మీకు ఇందులో బిర్యానీ, స్టార్టర్స్, మాక్టైల్స్, ఎవ్రీథింగ్, సూప్స్ అన్ని కాంబోస్ ఉంటాయి. గ్యాంగ్స్ రావచ్చు, సరదాగా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ రావచ్చు, అందరూ రావచ్చు. అందరికీ సరిపడా ఆఫర్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు విజయవాడలో ఎక్కడా లేదు. మందే న్యూ ఇనిషియేటివ్, న్యూ కాన్సెప్ట్. చక్కగా సర్టెన్ అమౌంట్ ఒకటి పే చేసుకుని మీకు నచ్చిన మాక్టైల్స్, సూప్స్, స్టార్టర్స్, బిర్యానీస్ అన్లిమిటెడ్గా తిని వెళ్ళచ్చు. ఎన్నో రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు. మన దగ్గరికి రండి, ఒకసారి ట్రై చేయండి. రేపే ఓపెనింగు. ప్రస్తుతానికి అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఓపెనింగ్ రోజు ఉండదు. కంప్లీట్ మెనూలో 50% అవుట్ అండ్ అవుట్ డిస్కౌంట్ ఇస్తారు. ది నెక్స్ట్ డే నుంచి మీకు అన్లిమిటెడ్ కాన్సెప్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి. మీకు చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ అండ్ ఎవ్రీవన్ హ్యాపీగా వచ్చి నీట్ అండ్ టేస్ట్ఫుల్ విత్ నేచర్ యాంబియన్స్. ఈ నేచర్ యాంబియన్స్ కూడా ఇంతవరకు విజయవాడలో ఎక్కడ రాలేదు. మనమే స్టార్ట్ చేసాము. నేచర్ యాంబియన్స్తో ఇంక్లూడ్ అయ్యేటట్టుగా విత్ గుడ్ యాంబియన్స్ అండ్ పీస్ఫుల్ యాంబియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇంక్లూడింగ్ దట్ అన్లిమిటెడ్ కాన్సెప్ట్. మీరెంత తింటే అంత.
హ్యాపీగా రండి, అన్లిమిటెడ్ ఫుడ్ డైనింగ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మినిమల్ ప్రైసెస్తో మినిమం బిల్స్తో హ్యాపీగా చీర్ఫుల్ ఫేసెస్తో బయటకు వెళ్ళండి. నేను మీ గౌతమ్, అన్లిమిటెడ్ రెస్టారెంట్ కో పార్ట్నర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు. రెడ్ బుక్ పాలనలో భాగంగా తనను టార్గెట్ చేశారన్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడైన టీడీపీ వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. గురజాల డీఎస్పీ సీఐలకు లంచం ఇచ్చి ఎంపీ తన కాల్ డేటాను తీయించారన్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను తాను కలవలేదని రజనీ స్పష్టం చేశారు. 100 కేసులను 1000 ప్రచారాలను ఒట్టి చేత్తో ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె స్పష్టం చేశారు. తన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రతో వ్యక్తిత్వాన్ని హరించేలా కుయుక్తులతో తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. గాలి మాటలు పోగేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాల్ని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని, అదే ఆవు కథ, అదే కథ, అదే కథ, ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఈ ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రతిష్టాత్మక బ్రాండ్ క్యాంపెయినింగ్ ది కాల్ ఆఫ్ ది బ్లూన్ ఆదివారం హైలాండ్ అమ్యూజ్మెంట్ పార్కింగ్ ప్రాంతంలో నిర్వహించింది. 700 మందికి పైగా ఉత్సాహభరిత రైడర్లు, ఔత్సాహికులు యమహా ప్రీమియం ద్విచక్ర వాహనాల అద్భుతమైన ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు హాజరై వేదికను ఉత్సాహంతో నింపారు. ఈ కార్యక్రమం యమహా యొక్క అత్యాధునిక సాంకేతికత, విశిష్టమైన పనితీరు, అధునాతన భద్రతా ఫీచర్లను దాని విభిన్న ఉత్పత్తి శ్రేణి ద్వారా ప్రదర్శిస్తూ అత్యుత్తమ అనుభవాన్ని అందించింది. జింకానా రైడ్, వుడెన్ ఫ్లాంక్ ఛాలెంజ్, స్లో బ్యాలెన్సింగ్ వంటి రైడింగ్ పరీక్షల్లో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను పరీక్షించుకోగా, వారి రైడింగ్ టెక్నిక్లను మెరుగుపరచడంలో బ్రాండ్ నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందుకుంది. ఈ డైనమిక్ ప్లాట్ఫామ్ మోటార్ సైక్లింగ్ ఔత్సాహికులను ఒకచోట చేర్చి యమహా పట్ల వారి అభిరుచిని మరింత బలపరుస్తూ ఉల్లాసభరితమైన అనుభూతిని అందించింది.
రామలింగేశ్వర నగర్ కరకట్టపై ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికుల రాకపోకలకు ప్రాణ సంకటంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా వందలాది ఇసుక లారీలు రావడంతో రహదారి సైతం పాడైపోయిందని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ రోడ్లో ఇసుక లారీలు రాకుండా నియంత్రించాలని ఆమె కోరారు. ఇసుక టిప్పర్ల రాకపోకల కారణంగా రామలింగేశ్వర్ నగర్ పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇసుక లారీలను నియంత్రించాలని కోరుతూ స్థానికులు పడమట చేపల మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ ఆళ్ల చెల్లారావు నేతృత్వం వహించారు. ఇసుక లారీలను నిలిపివేసి తమ నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన కరకట్ట రోడ్డు నెలల వ్యవధిలోనే పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇసుక లారీలు టిప్పర్లను ఈ మార్గంలో రాకుండా నిరోధించాలని వారు డిమాండ్ చేశారు. స్థానికులు మాట్లాడుతూ అనేకసార్లు ఇసుక లారీల గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఇసుక లారీలు రాకుండా కట్టడి చేయాలని అధికారులను కోరారు. స్థానికుల నిరసనతో కరకట్టపై ట్రాఫిక్ స్తంభించింది. మరి మీడియా మిత్రులందరి ద్వారా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా మరి 15 నిమిషాలు అరగంట నుంచి నా కోసం సోదరులందరూ కూడా మరి నేను పిలవగానే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరే చూశారు ఎన్ని టిప్పర్లు ఆగినాయి. మీరు పైన టిప్పర్ను చూస్తుంది 50 నుంచి 60 టన్నులు లోడుతో ఈరోజు రామలింగేశ్వర నగర్ కరకట్ట రోడ్డు 2 నెలల క్రితం ₹1 కోటి వ్యయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వేసింది. ఏ విధంగా మాకు ఈ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైను, వాటర్ లైను ఎప్పుడూ కూడా మరమ్మతులు రావడం, పైప్ లైన్లు పగటం, గ్యాస్ ద్వారా ఎస్టీపీ ప్లాంట్లు వస్తే వాటిని మేము మరమ్మతులు చేసుకుంటూ కూడా మరి రోడ్డు అనేది మేము నిర్మించుకుంటా చాలా కష్టపడి జనరల్ బడ్జెట్తో స్థానిక కార్పొరేటర్గా నేను ఎన్నో పోరాడి ఈరోజు ఈ రోడ్డు వేయించుకున్నా ప్రజానీకం కోసం. ఇలా రోడ్డు వేయించుకున్న 20 రోజుల నుంచి నిజంగా రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ఈరోజు మీరు అందరూ చూసి గమనించుంటారు. ఎందుకంటే 20 రోజుల నుంచి 50-60 టన్నుల లోడుతో ఈ ఇసుక లారీలు కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ యొక్క లారీలు ఏ విధంగా వెళ్తున్నాయో మీరు ఒక్కసారి ఈ పేపర్ ద్వారా మీరు తెలుసుకోవాలి. లారీలు వెళ్ళటమే కాదా, ఈ రోజు ఉదయం ఒక యాక్సిడెంట్. ఎందుకంటే సాయిరామ్ రోడ్ దగ్గర ట్రాక్టర్ను గుద్ది మరి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా మార్నింగ్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి, ఎందుకంటే శానిటరీ పని చేసే వాళ్ళు కూడా ఆ ఇసుక వెళ్తుంటే రోజు పొద్దున్నే లేకపోతే ఇసుక నీళ్ళతో రోడ్డంతా కూడా మునిగిపోయి ఎంతోమంది ప్రజలు 2 రోజుల క్రితం పుట్ట రోడ్డు కరకట్ట దగ్గర సైడ్ దగ్గర ఒక ప్రాణం పోయింది. రామలింగేశ్వర కట్ట మీద ఇసుక లారీలు 65 నుంచి 70 టన్నుల లోడ్లతో విపరీతంగా రోజుకి 300 నుంచి 350 లారీలు వెళ్తున్నాయి. ఈ రోడ్డు మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, వాటర్ లైన్లు ఉన్నాయి. పగిలిపోయి ₹2 కోట్ల పడితే మన తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి ద్వారా ₹1 కోటి పెట్టి ఈ రోడ్డు వేయడం జరిగింది. వేసి 2 నెలల అప్పుడే పగిలిపోతుంది. 70 టన్నుల లారీలు వెళ్తుంటే ఎవరు కూడా పట్టించుకుంటలేదు. అధికారంగా మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాం, ఇంకోళ్ళకి చెప్పాం, ఎవరికి లెటర్లు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేదు. నిన్న 3 రోజుల కింద నుంచి ఈనాడు కాలనీలో ఒక అతను పడిపోయి ఈ రంగా పార్క్ స్కూబీజీ దగ్గర ఒక అతను పడిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్, బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియదు. నా కృతజ్ఞతలు. నేను ఈ స్థానిక రామలింగేశ్వర నగర్ అభ్యర్థిని. నాకు 73 సంవత్సరాలు. నేను బండి వేసుకుని ఏదో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాకి బయలుదేరితే వెనకాల టిప్పర్ల సౌండ్కి చాలా బాధపడి పక్కకు వస్తే అక్కడ ఇసుక బాగా పడిపోయి మార్జిన్లో పడిపోయి నా బండి స్కిడ్ అయ్యి నేను జారి పడిపోతే టిప్పరోడు ఆపకోకుండా వెళ్ళిపోయాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. దయించి మీ మీడియా మిత్రుల ద్వారా అధికార పార్టీ వాళ్ళకి తెలియపరుస్తున్నాను. దయించి ఇది తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా కారాగారం నుండి విడుదలయ్యారు.
పోసానికి నిన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 వారాలకు ఒకసారి సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కారులో ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో పోసాని అరెస్ట్ అయ్యారు. సిఐడి కోర్టు పోసానికి నిన్న బెయిల్ మంజూరు చేసినప్పటికీ షూరిటీ సమర్పణలో జాప్యం కావడంతో విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. అన్ని ఫార్మాలిటీలు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం విడుదలయ్యారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్లతో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదట సమగ్ర చికిత్సా విభాగంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ రెజ్యూమ్ థెరపీ బీహెచ్పీ చికిత్సల్లో అతిపెద్ద మార్పు తీసుకొస్తుందని చెప్పారు. రెజ్యూమ్ వాటర్ థెరపీలో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేదని, జనరల్ అనెస్టీషియా కూడా అవసరం ఉండదన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో ఈ రీజమ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చేసినందుకు ధన్యవాదాలు. మనకి ముందుగా బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి 2 మాటలు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఒక 50% మంది వరకు ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల చాలా యూరిన్ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. యూరిన్ ఎక్కువగా రావటం, రాత్రిపూట పదే యూరిన్కి వెళ్తాం, యూరిన్ సన్నగా రావటం వంటి అనేక సమస్యలు అనేది మగవారిలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా అవగాహన లేకపోవటం వల్ల, లేదా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం, లేదా సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన ట్రీట్మెంట్ తీసుకోక అనేక ఇబ్బందులు పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రాస్టేట్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళలో మందులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ మందులు వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అట్లాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటం వలన ఈ మందులు ఆపేయటం, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి టీఆర్పీ, లేజర్ ఇన్యుక్లేషన్ వంటి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. నా పేరు డాక్టర్ ప్రియతం అండి. నేను యూరో ఆంకాలజిస్ట్ అండి. అంటే యూరాలజీ తర్వాత యూరాలజీ క్యాన్సర్స్లో స్పెషలైజేషన్ చేశాను. ఈ యూరిన్ ఇబ్బందితో వచ్చిన పేషెంట్స్లో ఒక 5% నుంచి 10% పేషెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండవచ్చు. ఈ క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోజ్ అయితే మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనం పూర్తిగా నయం చేయొచ్చు.
ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ రేడియేషనే చేసేవాళ్ళు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి రోబోటిక్ సర్జరీ చేయించుకునేవారు. ఇప్పుడు మన రోబోట్ సర్జరీ వచ్చేసరికి మనం ఇప్పుడు విజయవాడలోనే సులువుగా రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. పేరు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అండి. నాకు ఎల్లప్పుడూ మన విజయవాడకి ఒక మంచి కొత్త పద్ధతి ఏదైనా వస్తే ఎమ్మటే తెచ్చి వ్యాధికి సులువైన చికిత్స చేయాలని ఎప్పుడు నా కోరిక అండి. అలాగే ఇలా మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు వచ్చారు, వీళ్ళు దాన్ని బాగా సులువుగా చేసి ఈ మన విజయవాడ మన చుట్టుపక్కల తెలుగు వారికి ఇది అందించడానికి సులువైంది. నా పేరు కోటిరెడ్డి, నేను లెక్చరర్ని. తర్వాత ఈ ప్రశాంత్ హాస్పిటల్లో సాంప్రదాయబద్ధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వైద్యులు ప్రశాంత్ గారి నాయకత్వంలో అత్యాధునికతో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి వారి వారసులు, వారి పిల్లలు డాక్టర్ ధీరజ్, డాక్టర్ ప్రీతం, అట్లానే వారి బెటర్ హౌస్ డాక్టర్ హరిత, డాక్టర్ శ్వేత, ఈ నలుగురు కూడా యువ డాక్టర్లు. అలానే ఆధునికత సాంకేతికని నేర్చుకుని వచ్చి పేషెంట్కి మనం ఎటువంటి సౌకర్యాన్ని అందించాలో దాన్ని అందించేటువంటి యువ డాక్టర్లు. కుల మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న మోతీ మసీద్ షాదీఖానాను అత్యాధునికంగా 4 అంతస్తుల షాదీఖానా నిర్మించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ చిట్టినగర్ సెంటర్లోని మోతీ మసీద్ ఈద్గాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ను ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు వారి సాంప్రదాయ పద్ధతుల్లో సన్మానించారు. ఇఫ్తార్ అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ సభ్యులతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ల ద్వారా కమిటీ సభ్యులు పాతబడిన షాదీఖానాను కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన ఎంపీ కేశినేని శివనాథ్కు తెలియజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర వక్ఫ్ బోర్డు నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అవసరమైతే తన సొంత నిధులు ఖర్చు పెట్టి అందరికీ ఉపయోగపడే విధంగా 4 అంతస్తుల షాదీఖానా నిర్మిస్తానని, యువతీ యువకులు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ అక్బర్ ఖాన్, సెక్రటరీ రషీద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూర్, మౌలానా నజీర్ అహ్మద్, పశ్చిమ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ రజావుల్లా, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు కాజా, అన్సార్, 48వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పేరా బత్తుల రమణ, 42వ డివిజన్ అధ్యక్షుడు శివాజీతో పాటు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్. రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తారు విందు నిర్వహించనున్నట్లు తెలిపిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందని స్పష్టం చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.